distance and displacement already. Distance displacement chusam. Next, speed. Yesterday we have seen speed. What is speed? Speed ante chusam. Speed ante enti? Distance by time. Speed definition, simple definition vachesi distance by time is called speed. Speed is two types: average speed, instantaneous speed. So chusam nanna average speed, instantaneous speed. Now we go to velocity. So ఇప్పుడు velocity అంటే ఏంటో చూద్దాం. So velocity, simple definition for velocity. Velocity అంటే సింపుల్ గా అయితే ఇలా రాయొచ్చు. డిస్ప్లేస్మెంట్ బై టైం. మనకు డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటో తెలుసు ఆల్రెడీ. డిస్ప్లేస్మెంట్ బై టైం. నిన్న స్పీడ్ చూసాం కదా. స్పీడ్ అంటే ఏంటి? డిస్టెన్స్ బై టైం. ఎ స్మాల్ డిఫరెన్స్. దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే స్లైట్ డిఫరెన్స్ ఏంటంటే స్పీడ్ అంటేనేమో డిస్టెన్స్ బై టైం, వెలాసిటీ అంటేనేమో డిస్ప్లేస్మెంట్ బై టైం. ఇప్పుడు దీని ప్రాపర్టీస్ చూస్తే, ఓకే, యూనిట్స్ చూస్తే, యూనిట్స్ వెలాసిటీకి యూనిట్స్ ఏముంటాయి? మీటర్ పర్ సెకండ్ ఉంటుంది, కిలోమీటర్ పర్ సెకండ్ ఉంటుంది, కిలోమీటర్ పర్ సెకండ్ ఆర్ కిలోమీటర్ పర్ అవర్ ఎక్సెట్రా, ఇలా చాలా రాసుకోవచ్చు. సేమ్ యాజ్ స్పీడ్. స్పీడ్ లాగానే స్పీడ్ కి ఏవైతే యూనిట్స్ ఉంటాయో సేమ్ యూనిట్స్. సో దీనికి కూడా సేమ్ యూనిట్స్. సో రిమెంబర్ దీస్ ఫార్ములాస్. సో వెలాసిటీ అంటే, సో దిస్ ఇస్ డెఫినేషన్ ఆఫ్ వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్ బై టైం. సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే, దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే, స్లైట్ డిఫరెన్స్ ఏంటంటే, స్పీడ్ ఉంది కదా. ఇప్పుడు స్పీడ్ అంటే స్పీడ్ కెన్ బి జీరో ఉండొచ్చు. సపోజ్ పార్టికల్ ఎట్ రెస్ట్ లో ఉంది. పార్టికల్ ఈజ్ అట్ రెస్ట్. పార్టికల్ రెస్ట్ లో ఉంటే స్పీడ్ జీరో కదా, జీరో ఉంటుంది. సో నోట్, స్పీడ్ కి వెలాసిటీకి డిఫరెన్స్ చెప్తున్నా. స్పీడ్ అంటే పార్టికల్ కదలకుండా రెస్ట్ లో ఉంటే దాని స్పీడ్ ఎంత? జీరో. సపోజ్ పార్టికల్ వన్స్ మూవ్ అయింది. మూవ్ అయినప్పుడు స్పీడ్ ఆల్వేస్ పాజిటివ్ because the reason is distance is always positive. Always positive. Distance ఎప్పుడు పెరుగుతూ ఉంటది, ఇక తగ్గదు. డిస్టెన్స్ అసలు డిక్రీస్ కాదు. ఇట్ నెవర్ డిక్రీస్. స్పీడ్ ఎప్పుడు కూడా పాజిటివే. బట్ వెలాసిటీకి వస్తే, బట్ వెన్ యూ కమ్ టు వెలాసిటీ నెంబర్ 2, velocity can be zero. Particle rest lo unte zero or negative or positive. Velocity zero అని ఎప్పుడు చెప్తాము? వెలాసిటీ జీరో అని ఎప్పుడు చెప్పండి. నాట్ ఓన్లీ పార్టికల్ ఎట్ రెస్ట్. సి వెలాసిటీ జీరో అంటే we use the symbol v bar. ఇక్కడ v bar యూజ్ చేస్తాం. దీనికి దానికి సింబల్ చూడండి. ఇక్కడ సో స్లైడ్ డిఫరెన్స్, దానికి ఆ డిఫరెన్స్ బెటర్. సో వి బార్, సో అది వి బార్. సో వి బార్ ఇస్ జీరో. వెలాసిటీ జీరో ఎప్పుడు అంటే మేబీ పార్టికల్ ఈజ్ ఎట్ రెస్ట్. సో రెండు కేసులు ఉంటాయి. పార్టికల్ ఎట్ రెస్ట్, రెస్ట్ లో ఉండొచ్చు. ఇంకా వేరే కేసు చెప్పండి. డిస్ప్లేస్మెంట్ ఇస్ జీరో. డిస్ప్లేస్మెంట్ జీరో ఉండొచ్చు. మేబీ డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు జీరో ఉంటది? డిస్ప్లేస్మెంట్ జీరో ఉండొచ్చు అంటే మళ్ళీ రిటర్న్ సేమ్ పాయింట్ కి రిటర్న్ వచ్చింది అనుకోండి. స్టార్ట్ అయిన పాయింట్ కే మళ్ళీ వచ్చింది. పార్టికల్ రిటర్న్ బ్యాక్ టు సేమ్ పొజిషన్. వెలాసిటీ జీరో అంటే
స్పీడ్ ఎప్పుడు జీరో ఉంది చూడండి. అసలు పార్టికల్ కదలకుండా ఉంటే స్పీడ్ జీరో. ఒకసారి పార్టికల్ కదిలి ముందుకు వెళ్తే ఇక జీరో సేమ్ వచ్చినా కూడా స్పీడ్ నెవర్ డిక్రీజెస్. బట్ వెలాసిటీ కెన్ డిక్రీజ్, వెలాసిటీ కెన్ డిక్రీజ్ ఆర్ వెలాసిటీ కెన్ ఇంక్రీజ్. వెలాసిటీ నెగిటివ్ ఎప్పుడు వస్తుందంటే ఇఫ్ డిస్ప్లేస్మెంట్ ఇస్ నెగటివ్. మీకు డిస్ప్లేస్మెంట్ నెగిటివ్ వస్తే వెలాసిటీ నెగిటివ్. వెలాసిటీ పాజిటివ్ ఎప్పుడు వస్తుంది? ఇఫ్ డిస్ప్లేస్మెంట్ ఇస్ పాజిటివ్. సేమ్ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ దాన్ని బట్టి మనకి స్పీడ్ వెలాసిటీ వస్తాయి. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. సో వెలాసిటీకి స్పీడ్ కి డిఫరెన్స్. సో వన్స్ అగైన్, స్పీడ్ ఈజ్ డిస్టెన్స్ బై టైమ్, velocity is displacement by time. Units are same. Speed can be zero or positive, but velocity can be zero, can be positive, can be negative. Okay, speed ఇప్పుడు స్పీడ్ ఆల్రెడీ అయిపోయింది. నిన్న చూసాం మనం. Speed is two types: average speed, instantaneous speed. Yesterday we have seen. Next, velocity. So velocity also. So velocity is two types. Velocity is two types. So number one, average velocity. Average velocity. And number two, instantaneous velocity. Same speed lagane, instantaneous. So first we discuss average velocity. So average velocity ante ento chuddam ippudu. So average velocity is equal to దీని డెఫినేషన్ ఏంటంటే, మనకు వెలాసిటీ డెఫినేషన్ ఏంటి? డిస్ప్లేస్మెంట్ బై టైం. బట్ యావరేజ్ కి వస్తే టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. నిన్న చూసాం మనం, స్పీడ్ చూసాం, యావరేజ్ స్పీడ్. దాని డెఫినేషన్ కూడా సేమ్ ఇంతే ఉంటది ఆల్మోస్ట్. యావరేజ్ స్పీడ్ చూడండి మీరు, గో బ్యాక్ టు ఎస్టర్డే టాపిక్. యావరేజ్ స్పీడ్ అంటే ఏం చెప్పాను? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇక్కడ యావరేజ్ వెలాసిటీ, టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. సో అండ్ ఓకే, దీని మీద ప్రాబ్లం చేద్దాం ఒకటి. ఈ సాల్వ్ వన్ ప్రాబ్లం. సో బేస్డ్ ఆన్ దిస్, సో బేస్డ్ ఆన్ యావరేజ్ వెలాసిటీ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. Okay, wait. Suppose a person is traveling from, suppose a particle, problem cheddam manu, a problem, a simple problem. Suppose a man is walking on a road. Question rastunna ikkada raskondi. A man is walking on a road. On a straight road from his home to the market. Home to market. He is moving from home to market. 2.5 kilometers away. 2.5 kilometers away with a speed 5 kilometers per hour.
Finding the market closed. Finding the market closed. He instantly turns back. He instantly turns and walks back home with speed 7.5 kilometer per hour. So question is, what is the magnitude of the average velocity? Number one, magnitude of average velocity. And number two, average speed of the man over the interval of time, So A time ante number A, option A 0 to 30 minutes. 0 to 30 minutes. Number 2, 0 to 50 minutes. And number 3, option C, so 0 to 40 minutes. So the question. So a man walks to the market to home. Market నుండి home కి వస్తున్నాడు man. మార్కెట్ నుంచి హోమ్ కి వెళ్తే చూడండి డిస్టెన్స్ ఎంత ఉందంట, 2.5 కిలోమీటర్ ఉందంట. మ్యాన్ వాక్స్ ఆన్ ఏ స్ట్రైట్ రోడ్ ఫ్రమ్ హోమ్ టు మార్కెట్ 2.5 కిలోమీటర్ అవే విత్ ఏ స్పీడ్ 5 కిలోమీటర్ పర్ అవర్. వెళ్తున్నప్పుడేమో 5 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తో వెళ్ళాడు. మార్కెట్ క్లోజ్ అయింది. సో ఈజ్ రిటర్నింగ్ బ్యాక్ విత్ స్పీడ్ 7.5. ఈసారి కొంచెం మోర్ స్పీడ్ తో వెనక్కి వస్తున్నాడు 7.5. What is the magnitude of the average velocity? So answer is, answer first question answer చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్నా. సో దిస్ ఇస్ ద హోమ్ అనుకుందాం, దిస్ ఇస్ ద మార్కెట్. This is the home. A man is moving home to market with speed v1 అనుకుంటే v1 is equal to 2.5 kilometer per hour. Speed of the man తెలుసు, డిస్టెన్స్ కూడా తెలుసు. డిస్టెన్స్ ఎంత ఉందంట, 5 కిలోమీటర్స్ ఉందంట డిస్టెన్స్. 5 కిలోమీటర్, సారీ 2.5 కదా, 2.5. ఓకే, 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్. సో మార్కెట్ నుండి హోమ్ కి డిస్టెన్స్ 2.5 కిలోమీటర్స్. వెళ్తున్నప్పుడు 2.5 తో వెళ్ళాడు, వస్తున్నప్పుడేమో 5 కిలోమీటర్ పర్ అవర్ రిటర్న్ వస్తున్నప్పుడు. వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద యావరేజ్ వెలాసిటీ? యావరేజ్ వెలాసిటీ మ్యాగ్నిట్యూడ్ కావాలంట. మాడ్ తీసుకోండి. మ్యాగ్నిట్యూడ్ అంటే మనకు నెగిటివ్ తీసుకోవద్దు, పాజిటివ్ తీసుకోవాలి. ఎనివే ముందైతే యావరేజ్ వెలాసిటీ ఫైండ్ చేయండి. మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? యావరేజ్ వెలాసిటీ జస్ట్ నౌ వి హావ్ సీన్ యావరేజ్ వెలాసిటీ. సో వెలాసిటీ 2 types, average velocity, instantaneous velocity. So ఇది ఫార్ములా మనకి average velocity ఫార్ములా. we know total displacement by total time. Write down here total displacement. అంటే హోమ్ నుండి మార్కెట్ కి వెళ్ళి మార్కెట్ నుంచి మళ్ళీ హోమ్ కి వచ్చిండు అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ ఎంత? ఇప్పుడు టోటల్ డిస్ప్లేస్మెంట్ ఎంత చెప్పండి? టోటల్ డిస్ప్లేస్మెంట్ హోమ్ టు మార్కెట్, వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్? స్ట్రైట్ గా వెళ్ళాడు మార్కెట్ కి, స్ట్రైట్ గా వెళ్తే 2.5 kilometers. 2.5 kilometers. ఎస్, 2.5 kilometers. వెరీ గుడ్. 2.5 ప్లస్ మళ్ళీ వెనక్కి వస్తున్నాడు, మళ్ళీ 2.5.
2.5 మళ్ళీ 2.5 2.5 ప్లస్ 2.5 టోటల్ టైం కావాలి. మరి ముందుకు వెళ్తున్నప్పుడు టైం t1 అనుకోండి, వెనక్కి వస్తున్నప్పుడు టైం t2. మరి టైం ఇవ్వలేదు, ఇక్కడ వెళ్తున్నప్పుడు రిటర్న్ వస్తున్నప్పుడు టైం t2. మరి ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో ఇది యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ ఇది. సో మనకి t1 t2 అన్నాను. హియర్ t1 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? హియర్ t1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే t1 ఎంత, t2 ఎంత? మనకు నిన్న ఫార్ములా చూసాం, మామూలు లేకపోతే ఈ ఫార్ములా తీసుకోండి. స్పీడ్ కదా, మన క్వశ్చన్ లో ఏమన్నాడు? స్పీడ్ అన్నాడు. స్పీడ్ 5 km/h. రిటర్న్ వస్తున్నప్పుడు స్పీడ్ 7.5. స్పీడ్ ఫార్ములా ఉంది మనకి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు t1 is equals to d1 by డిస్టెన్స్ బై టైం కదా. ఫస్ట్ రైట్ సైడ్ రాశాను ఇక్కడ ఇది ఫార్ములా, డిస్టెన్స్ బై టైం. యూజ్ దట్ ఫార్ములా. సో స్పీడ్ వెళ్తున్నప్పుడు స్పీడ్ ఎంత? వెళ్తున్నప్పుడు స్పీడ్ v1. సో ఇక్కడ నుండి v1 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ 2.5 టైం t1. సో డిస్టెన్స్ మనకు v1 ఎంత తెలుసు ఆల్రెడీ. v1 వాల్యూ గివెన్ 2.5. మార్కెట్ కి వెళ్తున్నప్పుడు 2.5 కిలోమీటర్, సరే 2.5 అయినా మార్కెట్ కి వెళ్తున్నప్పుడు. ఫార్వర్డ్ వెళ్తున్నప్పుడు వెలాసిటీ ఎంత? 5 2.5 క్వశ్చన్ లో 5 కదా. సో డిస్టెన్స్ 2.5, సో 5. సో ఇక్కడ వెలాసిటీ 5 తీసుకోండి ఇక్కడ. సో మార్కెట్ డిస్టెన్స్ ఏమో 2.5, వెలాసిటీ వెళ్తున్నప్పుడు 5, రిటర్న్ వస్తున్నప్పుడు 7.5. రిటర్న్ వస్తున్నప్పుడు 7.5 ఉంది ఇక్కడ, మనం వాల్యూస్ కరెక్ట్ తీసుకోలేదు. 7.5 రిటర్న్ వస్తున్నప్పుడు 7.5. సో అంటే వెళ్తున్నప్పుడు 5, ఇది 2.5. అయితే ఇక్కడ మనం ఒక విషయంలో కేర్ఫుల్ ఉండాలి, యూనిట్స్ విషయంలో చాలా కేర్ఫుల్ ఉండాలి. సో ఇక్కడ డిస్టెన్స్ ఎంత? మార్కెట్ టు హోమ్ 2.5 కదా, 2.5 కిలోమీటర్ రాసుకోండి ఇక్కడ. కిలోమీటర్ కంపల్సరీ యూ షుడ్ మెన్షన్ ఇట్స్ యూనిట్స్, కిలోమీటర్. Sorry question sir. హలో ఇవి చేశారా మీరు? 10th లో చేశారా? హలో స్టూడెంట్స్. yes sir. రాసుకుంటున్నారా అందరూ? yes sir. yes sir. ఓకే, స్క్రోలింగ్ అంటే మీకు ఫాస్ట్ గా అవుతుందా, స్లో అవుతుందా చెప్పండి. స్పీడ్ ఇక్కడ రాసుకోవడానికి టైం దొరుకుతుందా చెప్పండి. ఏమైనా ప్రాబ్లం అయితే చెప్పండి. స్పీడ్ అయిందా, స్లో అయిందా? ఆల్రెడీ విన్నారా? ఇవన్నీ వచ్చినాయా 10th లో, 9th 10th లో? yes sir. తెలుసా ఆల్రెడీ ఇవన్నీ? వెలాసిటీ, డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్. yes sir. ఓకే, కొందరికి తెలియదు. జనరల్ గా ఇవన్నీ ఎందుకు చెప్తామంటే బేసిక్స్ కొందరికి తెలియదు, కొందరికి అసలు ఆ స్కూల్లో ఐడియా ఉండదు. ఆల్రెడీ స్కూల్స్ ఎక్కడున్నాయి లాస్ట్ ఇయర్? స్కూల్స్ అన్ని క్లోజ్ కదా కరోనా ఎఫెక్ట్ కి. సో అందుకే అన్ని డీటెయిల్ గా చెప్పాల్సి వస్తుంది. ఏం లేదు, మీరు సింపుల్ గా చిన్న ఫార్ములాస్, నో నీడ్ టు వర్రీ. సో స్పీడ్ 2 టైప్స్, వెలాసిటీ కూడా 2 టైప్స్. మనం ఒక్కొక్క దాని మీద ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు యావరేజ్ వెలాసిటీ చెప్తున్నాను, దీని మీద ప్రాబ్లం చెప్పిస్తాను నేను. తర్వాత మళ్ళీ ఇటు వెళ్దాం, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ చెప్తున్నప్పుడు దీని మీద ప్రాబ్లమ్స్. అంటే దేనికి దానికి సపరేట్ గా మనం డిస్కస్ చేస్తున్నాము. ఇప్పుడు యావరేజ్ వెలాసిటీ డిస్కస్ చేస్తున్నాము. యావరేజ్ వెలాసిటీలో సో ఇక్కడ v1 అంటే వెన్ ఈస్ గోయింగ్ టు ద మార్కెట్, స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ ఈస్ 5 km/h. సో టైం t1. సో ఇక్కడ కిలోమీటర్ గెట్స్ క్యాన్సిల్. సో ఇక్కడ t1 వస్తుంది. t1 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 2.5/5 అవర్ వస్తుంది. సో మిగిలింది అవర్ మిగిలింది. సో ఎంత వస్తుంది టైం చెప్పండి? హౌ మచ్ టైం విల్ గెట్? 30 minutes. నో 30 minutes వస్తుందా? Yes sir. ఇది 30 minutes. 1/2. 50 5 5 కదా. సో 0.5. కరెక్ట్. 1/2 అవర్, హాఫ్ అన్ అవర్. 30 minutes.
లేకపోతే అవర్ యువర్ చాయిస్, మీరు అవర్ లో ఉంచుకోవచ్చు, మినిట్స్ లో ఉంచుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు మినిట్స్ లో కూడా ఉంచుకోవచ్చు, నో ప్రాబ్లం. సో T1 T2 వి గాట్ T1 T2. వెళ్ళడానికి 30 minutes, ఓకే సరే T1. సో వెళ్ళడానికి 30 minutes, మళ్ళీ రిటర్న్ వస్తున్నప్పుడు వెన్ ఈజ్ రిటర్నింగ్ బ్యాక్. సో ఇది వచ్చేసి హోమ్ టు మార్కెట్, ఇక్కడ హోమ్ టు మార్కెట్, హోమ్ టు మార్కెట్ V1. సో ఇప్పుడు మార్కెట్ టు హోమ్ తీసుకుందాం. మార్కెట్ టు హోమ్. సో అగైన్ టేక్ సేమ్ ఫార్ములా, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. when is returning back, so V2 speed, distance 2.5 kilometer, time T2 అనుకుందాం రిటర్న్ వస్తున్నప్పుడు. సో V2 ఆల్రెడీ గివెన్, V2 7.5 kilometer, this is 2.5 kilometer by time T2. so kilometer gets cancelled, so T2 is equal to 2.5 by 7.5. so 25 3 ga 1 by 3 hour, 1/3 hour వచ్చింది. సో T2 is equal to 1/3 hour. ఇంత ముందు half an hour, but now we are returning time is 1/3 hour. సో 1/3 hour. సో ఇన్ మినిట్స్ లో మార్చుకుంటే ఇన్ మినిట్స్ 60 seconds, 60 minutes. సో 20 minutes, 20 minutes. So we can express time in hour or minute, no problem. ఇప్పుడు మనకు రిటర్న్ వచ్చినప్పుడు టైం వచ్చింది. సో ఫైనల్లీ గో బ్యాక్ టు ద ఈక్వేషన్ 1 అనుకోండి అది. సో గో బ్యాక్ టు ఈక్వేషన్ 1 అండ్ సబ్స్టిట్యూట్ టైం T1 T2, సబ్స్టిట్యూట్ టైం T1 T2 అవర్ లో పెట్టండి, అవర్ లో పెట్టొచ్చు, మీరు మినిట్ లో పెట్టొచ్చు. therefore ఈక్వేషన్ 1 implies the average velocity is equal to total displacement 2.5 plus 2.5 5 kilometer by T1 plus T2. T1 ఎంత వచ్చింది, హాఫ్ అన్ అవర్. ఫస్ట్ ఇది మనకి హాఫ్ అన్ అవర్ వచ్చింది, 1/2 hour ప్లస్ 1/3 hour, 1/3 hour. సో కిలోమీటర్ పర్ అవర్, ఆ యూనిట్స్ వచ్చేసి మనకి సో ఇక్కడ 1/2 ప్లస్ 1/3 కిలోమీటర్ పర్ అవర్. సో 5/6 kilometer. So 6 kilometer per hour. This is the answer. Average velocity. So this is the answer. And home to market and market to home. So total average velocity. So 6 kilometer per hour. Next, inka number 2. We go to number 2. Second question ki veldam. Average speed adugutunnadu ee sari. Average speed over the interval of time 0 to 30 minutes. 0 to 30 minutes అడిగండి ఫస్ట్ ఆప్షన్. సో యావరేజ్ స్పీడ్ అడుగుతున్నాడు కాబట్టి ఫస్ట్ రైట్ ద ఫార్ములా యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. యావరేజ్ స్పీడ్ అడుగుతున్నాడు మనల్ని ఈసారి. సో అది కూడా ఎక్కడ నుండి 0 to 30 minutes. 30 minutes లో వాడు ఎక్కడున్నాడు ఇప్పుడు, హోమ్ టు మార్కెట్. ఇక్కడ మార్కెట్ లో ఉన్నాడు, టైం T0 ఇక్కడ టైము 30 minutes. సో 30 minutes లో మ్యాన్ మార్కెట్ లో ఉన్నాడు. ఇప్పుడు మనకు ఆల్రెడీ చూసాం ఇందాక హోమ్. సో ఆ మ్యాన్ ఎక్కడున్నాడో చూసుకోవాలి. సో హాఫ్ అన్ అవర్ హోమ్ టు మార్కెట్ టైం మనకు ఇది వచ్చింది ఇందాక 30 minutes. అంటే ఇప్పుడు నాకు ఏం కావాలి, యావరేజ్ స్పీడ్. టోటల్ డిస్టెన్స్ ఆల్రెడీ మనకి ఎంత, 2.5. సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 30 minutes లో యావరేజ్ స్పీడ్ ఎంత వస్తుంది, టోటల్ డిస్టెన్స్ 2.5 బై టోటల్ టైం. సో ఇక్కడ టైం ఆల్రెడీ మనకు 30 minutes. T1 వచ్చింది, వాడు ఫార్వర్డ్ హోమ్ టు మార్కెట్ వెళ్తే 30 minutes. సో 30 minutes is kilometers. సో ఎక్స్ప్రెస్ దిస్ మినిట్ ఇన్ అవర్ లో ఎక్స్ప్రెస్ చేయండి దీన్ని. 30. సో 30/60 రాసుకోవచ్చు, లేకపోతే 1/2 hour, హాఫ్ అన్ అవర్. సో వి గెట్ 5 kilometer per hour. ఇది ఆన్సర్, యావరేజ్ స్పీడ్. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ ఆప్షన్ మళ్ళీ దీంట్లో నెంబర్ 2.
So 0 to, so second ఏంటి 0 to 50 minutes కావాలి. 0 to 50 minutes లో వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? యావరేజ్ స్పీడ్ ఎంత వస్తుంది? 0 to 50 minutes అంటే ఇప్పుడు మ్యాన్ ఎక్కడున్నాడు 50 minutes తర్వాత? చూడండి, హోమ్ టు మార్కెట్ ఎంత టైం పట్టింది? 30 minutes. హోమ్ టు మార్కెట్, మార్కెట్ టు హోమ్ 20 minutes. 20 minutes. రైట్ సైడ్ 30, లెఫ్ట్ సైడ్ 20, టోటల్ 50 minutes. ఇప్పుడు మళ్ళీ హోమ్ లో ఉన్నాడు. సో అంటే 2.5 ప్లస్ 2.5 మార్కెట్ టు హోమ్, హోమ్ టు మార్కెట్ బై టోటల్ టైం. టోటల్ టైం వచ్చేసి మనకు 50 minutes. 50 minutes. 50 minutes అంటే ఇలా రాసుకుందాం. ఇట్స్ బెటర్ టు రైట్ లైక్ దిస్: 30 minutes ప్లస్ 20 minutes. So home to market, market to home. So 5 kilometer by 30 minutes, half an hour is 20 minutes, 1/3 hour. 1/3 hour. Total we get 5 by 6 ikkada kilometer per hour. 5 cancel. 6 kilometer per hour. చూడండి, మనకు ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఇంత ముందు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ Average ఇక్కడ velocity. యావరేజ్ వెలాసిటీయా? సరే, యావరేజ్ వెలాసిటీ చూడండి. యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ మనకు సేమ్ ఎలా వస్తే సేమ్ రావు కదా. ఇక్కడ ఫస్ట్ చూడండి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ వెలాసిటీ అంటే మళ్ళీ హోమ్ లో ఉన్నాడు కదా. హోమ్ టు మార్కెట్, మార్కెట్ టు హోమ్. టోటల్ డిస్ప్లేస్మెంట్ 0 తీసుకోవాలి. అయితే ఇక్కడ మనం మిస్టేక్ చేస్తాం. ఇక్కడ 0 యావరేజ్ వెలాసిటీ. వీడు రిటర్న్ వచ్చాడు కదా, రిటర్న్ వస్తే 0, మళ్ళీ వెనక్కి వచ్చాడు 0. ఆన్సర్ 0 వస్తుంది. హోమ్ టు మార్కెట్, మార్కెట్ టు హోమ్ ఇదంతా చేసాం కానీ ఎనీవే ఇట్ ఇస్ 0. డిస్ప్లేస్మెంట్ 0. ఇక్కడ మళ్ళీ ఇంట్లో ఉన్నాడు, డిస్ప్లేస్మెంట్ 0. డిస్ప్లేస్మెంట్ 0. యావరేజ్ వెలాసిటీ 0 వస్తుంది. ఇట్స్ నాట్ 6. యావరేజ్ స్పీడ్ అయితే మీకు 6 వస్తుంది. సో ఇది ఆన్సర్. చూడండి ఎందుకు 0 వచ్చింది. యావరేజ్ వెలాసిటీ 0. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ 0. ఎందుకంటే ఇనిషియల్ గా వాడు హోమ్ లో ఉన్నాడు, మార్కెట్ కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చాడు. సో అంటే హోమ్ టు మార్కెట్, మార్కెట్ టు హోమ్. టోటల్ డిస్ప్లేస్మెంట్ రౌండ్ ట్రిప్, ఒక రౌండ్ ట్రిప్ అయిపోయింది. సో ఇన్ రౌండ్ ట్రిప్ వెలాసిటీ 0. ఒక రౌండ్ ట్రిప్ ఇది. సో బిగ్ కదా. సో రౌండ్ ట్రిప్ అంటే ఈజ్ అగైన్ ఎట్ ద సేమ్ పాయింట్. ఎక్కడ స్టార్ట్ అయ్యిందో మళ్ళీ ఎక్కడే ఉన్నాడు. యావరేజ్ వెలాసిటీ కావాలి. యావరేజ్ వెలాసిటీ 0. ఏదో యావరేజ్ స్పీడ్ అయితే మాత్రం 0 కాదు. యావరేజ్ స్పీడ్ నెవర్ 0. స్పీడ్ ఆల్వేస్ ఇంక్రీజెస్. ఇట్ నెవర్ 0. అసలు 0 కాదు. ఆ రెస్ట్ లో ఉంటేనే 0. పార్టికల్ అసలు కదలకుండా రెస్ట్ లో ఉంటేనే 0. మళ్ళీ సేమ్ పాయింట్ కి వచ్చినా కూడా మీకు నో ప్రాబ్లం. యావరేజ్ స్పీడ్ ఎప్పుడు కూడా మీకు 0 కాదు. యావరేజ్ వెలాసిటీ అయితే 0 ఇక్కడ. ఎందుకంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ ఇస్ 0. సో ద రీజన్ ఈజ్ ఇక్కడ 0 ఎందుకంటే యావరేజ్ వెలాసిటీ, టోటల్ డిస్ప్లేస్మెంట్ ఇస్ 0. సో రౌండ్ ట్రిప్ అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ ఇస్ 0. టోటల్ డిస్ప్లేస్మెంట్ 0 అయితే యావరేజ్ వెలాసిటీ 0. ఇక్కడైతే 0 కాదు. నెక్స్ట్ వి గో టు ఆప్షన్ సి. 0 to 40 minutes ఈసారి. జస్ట్ 40 minutes అంట ఈసారి. 0 to 40 minutes. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? ఇప్పుడు మ్యాన్ ఎక్కడ ఉన్నాడు? హోమ్. ఫస్ట్ లో హోమ్ లో ఉన్నాడు. t ఈజ్ ఈక్వల్ టు 0, టైమ్ 0. ఆఫ్టర్ 30 minutes మ్యాన్ ఈజ్ నౌ ఇన్ ద మార్కెట్. ఆఫ్టర్ 30 minutes నౌ అగైన్ ఆఫ్టర్ మళ్ళీ రిటర్న్ వస్తున్నాడు. మ్యాన్ ఇలా వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఉన్నాడు. ఆఫ్టర్ ఇక్కడ నుండి ఇక్కడికి టైం 10 minutes. సో టోటల్ ఇక్కడ టైము ఆఫ్టర్ 10 minutes మ్యాన్ ఇక్కడ ఉన్నాడు. సో టోటల్ డిస్ప్లేస్మెంట్ ఫస్ట్ మ్యాన్ ఇక్కడ నుండి మార్కెట్ కి వెళ్ళి మార్కెట్ నుంచి రిటర్న్ వస్తున్న టైంలో 10 minutes కి సమ్వేర్ ఇక్కడ ఉన్నాడు. మ్యాన్ మిడిల్ లో ఉన్నాడు. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత, డిస్టెన్స్ ఎంత? మనకి ఏం కావాలి? యావరేజ్ స్పీడ్ కావాలి. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం.
టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి రైట్ సైడ్ వెళ్తే 2.5, మార్కెట్ వరకు 2.5, మళ్ళీ మార్కెట్ నుంచి రిటర్న్ వస్తున్నాడు. సో సమ్వేర్ పాయింట్ పి అనుకోండి, ఇక్కడ పాయింట్ పి. సో టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే 2.5 ప్లస్ సమ్ ఎక్స్ అనుకోండి, ఈ డిస్టెన్స్ సమ్ ఎక్స్ అనుకోండి, డిస్టెన్స్ 2.5 ప్లస్ ఎక్స్ హోల్ బై టోటల్ టైం 40 minutes. టోటల్ టైం 40 minutes. మరి ఎక్స్ ఎంత? సో ఫైండ్ ఎక్స్. ఎక్స్ ఎంత? ఎక్స్ అంటే డిస్టెన్స్, ఇక్కడ డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం. ఎందుకంటే మనకు ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. మనకి ఫార్ములా తెలుసు ఆల్రెడీ. స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ ఎంత వస్తుంది? స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఇంటూ టైం. సో రిటర్న్ వస్తున్నప్పుడు వాడి స్పీడ్ ఎంత? మార్కెట్ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ ఇస్ 7.5. 7.5. టైమ్ 10 minutes. అయితే ఇది మినిట్స్ లో ఉంది, ఇది అవర్ లో ఉంది. 7.5 km/h. టైం ఏమో 10 minutes. ఇది మినిట్స్ లో ఉంది, అది అవర్ లో ఉంది. కన్వర్ట్ టోటల్ వాల్యూ ఇన్ అవర్ లో మార్చుకోవాలి కంపల్సరీ. డోంట్ కీప్ ఇట్ ఇన్ మినిట్స్. అవర్. 1 minute is equal to how many hours? 1/60 hour. 1/60 hour. 1 minute అంటే 0 gets cancelled. So 7.5/6 hour cancel. We get kilometer. So distance వచ్చింది, x వచ్చింది. Substitute this value in the above equation. Equation 2 అనుకోండి, అది equation 2. So finally we get average speed is equal to 2.5 plus x. X అంటే 7.5/6 by total time 40 minutes. 40 minutes. Solve this. సో ఇదంతా మనకి కిలోమీటర్ లో ఉంది, కింది మినిట్స్ లో ఉంది. సో సాల్వ్ దిస్. 25 into 6. సో 2.5 into 6 వస్తుంది ఇక్కడ, ప్లస్ 7.5 హోల్ బై 40 minutes ఉంది ఇక్కడ. మినిట్స్ ని అవర్ లో మార్చుకుంటున్నా, ఇది అవర్. మళ్ళీ ఇక్కడ 6 కిందికి వస్తుంది. సో 6 ఇంత వస్తుంది. సో 6. సో సాల్వ్ దిస్. వి గెట్ 25 6 150. 15 ప్లస్ 7.5 హోల్ బై ఇక్కడ 6 క్యాన్సిల్. సో 4 వస్తుంది. సో ఫైనల్లీ వి గెట్ 5 12. సో 22.5/4. సో ఫైనల్లీ so 5.625. So this is the average speed. 5.625 km/h. So the answer. So the question answer once again. Go through the question once again. మళ్ళీ ఒకసారి చూడండి క్వశ్చన్ ఫస్ట్ నుంచి. సో క్వశ్చన్ నుండి మళ్ళీ ఒకసారి చూపిస్తా ఇది. You can note it down. So total solution you can note down once again. Question and solution. So this is the average velocity and average speed concept. After this we go to instantaneous velocity.
Okay, students, next we go to second case, number 2, instantaneous velocity. Average velocity అయిపోయింది. Next we go to instantaneous velocity. సో ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటే, సో నేను ఇన్స్టాంటేనియస్ స్పీడ్ డెఫినేషన్ ఏంటి అది గుర్తుందా? సేమ్ అలాగే ఉంటుంది, సేమ్ డెఫినేషన్, సిమిలర్ డెఫినేషన్. ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ, ఇన్స్టాంటేనియస్ స్పీడ్ రెండు కూడా సిమిలర్ ఉంటాయి. ఇన్స్టాంటేనియస్ స్పీడ్ డెఫినేషన్ ఏంటి నిన్న అది మీరు ఓపెన్ చేసి చూస్తే, స్మాల్ డిస్ప్లేస్మెంట్ బై స్మాల్ టైం కదా, స్మాల్ డిస్ప్లేస్మెంట్ బై స్మాల్ డిస్టెన్స్ బై స్మాల్ టైం నిన్న రాసుకున్న డెఫినేషన్. సో ఈ రోజు దీని సింబల్ ఏంటంటే వి బార్ రాయాలి, వి బార్ ఇన్స్టాంటేనియస్. సో ఈ సింబల్ యూజ్ చేస్తాం మనం. సో వి బార్ ఇన్స్టాంటేనియస్, వి బార్ ఎందుకు? వెలాసిటీ కాబట్టి. బార్ రాయకపోతే స్పీడ్ అవుతుంది. సో మీరు బార్ పైన ఒక లెటర్, మీరు ఒక సింబల్ బార్ రాస్తే అది వెలాసిటీ అయిపోతుంది. సో వి ఇన్స్టాంటేనియస్ ఎంత అంటే స్మాల్ డిస్ప్లేస్మెంట్ బై స్మాల్ టైం, స్మాల్ టైం ఇంటర్వెల్. సింపుల్ గా ఇలా చెప్పొచ్చు, దీన్నే ఇలా కూడా చెప్పొచ్చు, చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ బై చేంజ్ ఇన్ పొజిషన్ బై, మనకు డిస్ప్లేస్మెంటే కదా, డిస్ప్లేస్మెంట్ నే మనం ఏమంటాం? చేంజ్ ఇన్ పొజిషన్ ఇన్ స్మాల్ టైం హోల్ బై స్మాల్ టైం ఇంటర్వెల్. స్మాల్ డిస్ప్లేస్మెంట్ అనొచ్చు, లేకపోతే చేంజ్ ఇన్ పొజిషన్ అని కూడా అనొచ్చు, స్మాల్ ఇంటర్వెల్. సో ఇది డెఫినేషన్. సో మ్యాథమెటికల్లీ దీన్ని ఎలా రాస్తారంటే, మ్యాథమెటికల్లీ we can express this V instantaneous like this. V instantaneous is equal to dx bar by dt. ఇట్లా రాయాలి, dx bar by dt. So we solve one problem based on this. Suppose for a particle, displacement is given by x is equal to 3t cube plus t square plus 1. Find instantaneous velocity. సో నిన్న చేసాము ఇలాంటి ప్రాబ్లం ఆల్రెడీ, అది ఇది సేమ్, ఆల్మోస్ట్ సేమ్. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ ఎగ్జాక్ట్లీ సేమ్ రెండింటికి కూడా. ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అన్నా ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అన్నా ఎగ్జాక్ట్లీ సేమ్ ఆన్సర్ వస్తుంది. బట్ ఒక స్మాల్ డిఫరెన్స్ ఏంటంటే, సో ఇట్ హ్యాస్ ఎ డైరెక్షన్. దీనికి వెలాసిటీకి, ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అన్నప్పుడు దానికి డైరెక్షన్ కూడా ఉంటుంది. సో స్పీడ్ కి డైరెక్షన్ ఉండదు. సో అదొకటే డిఫరెన్స్, రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. సో ఇక్కడ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ వి ఇన్స్టాంటేనియస్ ఇస్ ఈక్వల్ టు dx bar by dt, మనకు ఫార్ములా ఇది. సో ఇక్కడ x బార్, సో డిస్ప్లేస్మెంట్ ఇచ్చిండు మనకి. సో గివెన్ x is equal to x bar అన్న x అన్న సేమ్, x bar అన్న x అన్న సేమ్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో x is equal to 3t square plus 3t cube. ఇక్కడ సబ్స్టిట్యూట్ దిస్ x value in this equation. సో ఈ ఈక్వేషన్ లో పెట్టండి దీన్ని తీసుకెళ్ళి, t square plus 1. ఇప్పుడు v instantaneous is equal to d by dt of 3t cube plus t square plus 1. After solving this, we'll solve this t cube differentiation. Okay, one more step I write here, d by dt of t cube plus d by dt of t square plus d by dt of 1. సో ఇక్కడ 3 times t cube differentiation ఎంత వస్తుంది అంటే 3t square వస్తుంది.
సో డి బై డిటి ఆఫ్ టీ స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఎంత వస్తుంది? 2t వస్తుంది. ఇది 0. 0. సో 60 స్క్వేర్ వస్తుంది 90. సో ఇది ఎలా వచ్చింది డౌట్ సో కొందరికి. సో డి బై డిఎక్స్ ఆఫ్ అంటే అందరికి మేబీ అర్థం కాకపోవచ్చు. ఇది ఇక రాస్తున్న ఫార్ములా n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. రిమెంబర్ దిస్ ఫార్ములా. సో ఈ ఫార్ములాలో నేను n వాల్యూ 3 పెడుతున్నా. ఒకసారి 3, ఒకసారి 2. ఎక్స్ ప్లేస్ లో టీ, ఎక్స్ ప్లేస్ లో టీ పెట్టచ్చు. సో సిమిలర్ కంపేర్ విత్ దిమ్. సో వి గెట్ 90 స్క్వేర్ ప్లస్ 2t. సో దిస్ ఇస్ ద ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. సో ఇది ఇన్స్టెంట్ వెలాసిటీ. సో ఎక్స్ ఇస్తే డిఫరెన్షియేట్ చేయండి. ఒక్కొక్కసారి మీకు ఇలా కూడా చెప్పొచ్చు. సో సేమ్ క్వశ్చన్ విల్ బి ఆస్క్ లైక్ దిస్. మీకు ఇలా అడగొచ్చు క్వశ్చన్. సో ఇది నేను చెప్పింది సింపుల్ క్వశ్చన్ కానీ సో వీ కెన్ ఆల్సో ఆస్క్. సో వాడు ఇట్లా కూడా అడుగుతాడు. ప్రాబ్లం 1 minute. సో one more question. Next question. Suppose if position of a particle x is equal to 5t square plus 4t plus 3. Find velocity find ఇది కూడా సిమిలర్ క్వశ్చనే. ఫైండ్ యాక్సిలరేషన్ అనుకుందాం. ఫైండ్ వెలాసిటీ. వెలాసిటీ ఇద్దాం. ఈ క్వశ్చన్ మరి సింపుల్ గా ఉన్నట్టుంది. సో నెక్స్ట్ వి గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ రాసుకోండి దీని ప్లేస్ లో. ఈ క్వశ్చన్ మారుస్తున్నా అంతే, ఏం లేదు. సో 120 మైనస్ 15t మైనస్ 60 స్క్వేర్ ప్లస్ టీ క్యూబ్. జస్ట్ ఈక్వేషన్ ఇది తీసుకోండి. సరే, పొజిషన్ ఆఫ్ ద పార్టికల్ ఇట్లా ఇచ్చిండు. ఫైండ్ ద టైమ్ when velocity is 0. When velocity is 0. ఇది సాల్వ్ చేయాలి. వెలాసిటీ 0 కావాలి మనకి. వెలాసిటీ 0 అయినప్పుడు ఎంత టైంలో వెలాసిటీ 0 అవుతుంది? ఫస్ట్ ఏం చేస్తారు? డిఫరెన్షియేట్ చేయాలి. వెలాసిటీ కావాలంటే dx by dt. సో ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటాం దీన్ని మనం. వెలాసిటీ అన్నా ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అన్నా సేమ్. మీకు క్వశ్చన్ లో వెలాసిటీ అన్నాడు కానీ యాక్చువల్ గా ఏమడుగుతున్నట్టు? ఇన్స్టాంటేనియస్ అడుగుతున్నట్టు. సింపుల్ గా వెలాసిటీ అన్నాడు కానీ అది ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అని తీసుకోవాలి. సో వెలాసిటీ డెఫినేషన్ ఇది. సో వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డి బై డిటి ఆఫ్ 120 మైనస్ 15t మైనస్ 60 స్క్వేర్ ప్లస్ టీ క్యూబ్. దీన్ని డిఫరెన్స్ చేయండి. డిఫరెన్స్ చేస్తే 0 మైనస్ 15 మైనస్ 12t ప్లస్ 3t స్క్వేర్ వస్తుంది. సో ఇది వెలాసిటీ. సో వి గెట్ 3t స్క్వేర్ మైనస్ 12t మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ. సో వెలాసిటీ 0 కావాలంట. వెలాసిటీ 0 అయినప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత? పొజిషన్ ఎంత? టైం ఎంత? టైం అడిగండి కదా, టైం ఎంత? సో వెలాసిటీ, పుట్ వెలాసిటీ 0. ఫైండ్ టైం ఫైండ్ అవుట్ చేయండి. సో వెలాసిటీ 0 పెడితే 3t స్క్వేర్ మైనస్ 12t మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. 3 కామన్ తీయండి. t స్క్వేర్ మైనస్ 4t ఇంకా మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. సో t స్క్వేర్ మైనస్ 4t మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ దిస్. సో t స్క్వేర్ దీన్ని ఎలా రాసుకోవచ్చు? మైనస్ 5t ప్లస్ 50 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని సాల్వ్ చేస్తున్నా. సో ఇలా రాసుకోవచ్చు దీన్ని. సో టేక్ t కామన్, t మైనస్ 5. ఇక్కడ 1 కామన్ తీస్తే t మైనస్ 5. సో ఐ గెట్ t ఈజ్ ఈక్వల్ టు 5. లేకపోతే t మైనస్ 5 కామన్ తీయండి. t మైనస్ 5 ఇంటూ t ప్లస్ 1 is 0. So finally we get t minus 5 is 0.
t plus 1 is 0. T is equal to 5. T is equal to minus 1. So negative wrong. So this is impossible. So negative value does not exist. Not exist. So time is equal to 5 seconds. So 5 seconds ki. So find the time అడిగాడు కాబట్టి find the time at which velocity is 0. దాని డిఫరెన్స్ చేసి 0 పెట్టండి, get answer. Okay students, time is over. So tomorrow we discuss the acceleration. Acceleration also two types, average acceleration, instantaneous acceleration. So దాంతో మనకి basics అయిపోతాయి. So tomorrow we finish basics of kinematics. Okay students, thank you. We'll meet tomorrow.